హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. దీనికి ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. అలాగే నేను ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, అది కూడా చిన్న చిన్నగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ మనకు కావాల్సిన స్పైసీ కోసం కొత్తిమీర యాడ్ చేస్తున్నాం. కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న బౌల్ తీసుకొని 2 ఎగ్స్, కావాల్సిన ఎగ్స్ కొట్టిపోసుకుంటే సరిపోద్ది. నేనైతే 2 ఎగ్స్ అయితే కొట్టిపోసుకుంటున్నాను. మీకు కావాల్సినన్ని మీరు వేసుకోండి. నెక్స్ట్ మనం కావాల్సిన కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని నేనైతే స్పూన్తో కలుపుతున్నాను. మీరు ఎగ్ బీటర్తో అయితే కలుపుకోవచ్చు. ఇలా మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకోండి నీట్గా. నెక్స్ట్ కారపొడి, అలాగే సాల్ట్, మీకు స్పైసీ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒక బ్లడ్ సైజెస్ని తీసుకొని దాన్ని ఒక చిన్న బౌల్తో రౌండ్గా మధ్యలో కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది బ్లడ్ స్లైసెస్. అలా పక్కకి తీసుకోవాలి కట్ చేసుకున్న బ్లడ్ సైజెస్ని. నెక్స్ట్ స్టవ్ అంటి పెట్టి చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఒక చిన్న స్పూన్తో అటు ఇటు స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని మిడిల్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మేమైతే ఒక చీజ్ స్లైసెస్ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాం. మాకు నచ్చినట్టు చిన్న చీజ్ ముక్క అయితే కట్ చేసుకొని మిడిల్లో వేసుకున్నాము. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉంది కదా, దాన్ని మిడిల్లో పెట్టుకోవాలి. పెట్టుకొని అది బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వెయిట్ చేసుకొని దాన్ని గరిటెతో అటు ఇటు కొంచెం మెల్లగా మనకు కావాల్సిన విధంగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. అలా అటు ఇటు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా అటు ఇటు రెండు వైపులా మనకు కాలేలోపు కాల్చుకోవాలి. లోపల ఉన్న చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు అటు ఇటు మంచిగా కాల్చుకుంటూ లోపల ఎగ్ కూడా ఉడుకుతుందండి. అలా మనకు మెల్ట్ అయ్యేంత వరకు కొట్టుకుంటూ కాల్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన పీసులు కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా తినచ్చు ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఇంట్లో రెడీ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్.